ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఉన్న ఏసీ టెక్నీషియన్స్కి షేర్ చేయండి, తప్పకుండా ఉపయోగపడుతుంది. డైకిన్ ఇన్వర్టర్ ఏసీ. ఇందులో ఏమన్నా ప్రాబ్లం ఉంటే డిస్ప్లేలో లైట్ అనేది కంటిన్యూస్గా బ్లింక్ అవుతూ ఉంటుంది. మరి దీని యొక్క ఎర్రర్ కోడ్ అనేది ఫైండ్ చేయడం కోసం మనం ఒక రిమోట్ అనేది యూజ్ చేయాలి. ముందుగా మనం రిమోట్ ఆన్ చేద్దాం. సో ఎర్రర్ని ఫైండ్ చేయడం కోసం ఇక్కడ క్యాన్సిల్ బటన్ని 5 సెకండ్స్ పాటు లాంగ్ ప్రెస్ చేయాలి. 1 2 3 4 5. ఇక్కడ డిస్ప్లేలో 00 అనే ఎర్రర్స్ వచ్చాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఒకవేళ ఎర్రర్ అనేది ఉంటే పీసీబీలో మీరు లాంగ్ బీప్ సౌండ్ అనేది వినొచ్చు. అలాగే ఇక్కడ రిమోట్ యొక్క డిస్ప్లేలో ఎర్రర్ అనేది చూడొచ్చు. సింగిల్ బీప్ వచ్చింది. ఇది నార్మల్గా ఉంటే సింగిల్ బీప్ వచ్చింది. ఒకవేళ ఎర్రర్ ఉంటే లాంగ్ బీప్ అనేది వచ్చింది. ఇక్కడ డిస్ప్లేలో C4 అనే ఎర్రర్ అనేది చూపిస్తుంది. ఈ C4 అనేది సెన్సర్కి సంబంధించిన ఎర్రర్. సో ఇందులో సెన్సర్ అనేది కనెక్ట్ చేయలేదు, ఎర్రర్ అనేది చూపించడం కోసం. డైకిన్కి సంబంధించిన ఎర్రర్స్ ఏదైతే ఉన్నాయో ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు ఒక ఒరిజినల్ రిమోట్ని యూజ్ చేసి ఇలాగా మీరు ఎర్రర్ కోడ్స్ అనేవి ఫైండ్ చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.